నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. బిగ్ బ్రేకింగ్. ఇరాన్ మిసైళ్ల మోత, అమెరికా విమానం బద్దలు, ట్రంప్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తోక ముడిచిన ట్రంప్. ఒకటి రెండు కాదు, విపరీతమైన కథనాలు. ఏదైతే యుద్ధకాంక్షతో రాజ్యకాంక్షతో ట్రంప్ వేసిన అడుగులన్నీ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. ఓ పక్క చైనా రివర్స్ అయిపోతున్నది, మరోపక్క రష్యా రివర్స్ అవుతున్నది, భారత్ రివర్స్ అవుతుంది, ఉత్తర కొరియా అయితే ఉచ్చపోయిస్తున్నది. ఇవి జరుగుతున్న ప్రచారాలు. అయినా సరే ట్రంప్ నేను ఎక్కడా తగ్గను అంటారు. చూడండి, విమానం బద్దలైపోయిందట. మరి యుద్ధ భూమిలో అమెరికాకి ఇప్పుడు భారీ షాక్. ఇరాన్లో కుప్పకూలిన అమెరికా యుద్ధ విమానం. అవి అక్కడ చూపిస్తున్న ఆ విజువల్స్ అవి. మరి అమెరికా వాయుసేనకు చెందిన రిఫ్యూలింగ్ ఫ్లైట్ అండి ఇది. తామే కూల్చేశామన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కాప్స్ చెప్తున్నారు. మేమే కూల్చేశాము, మా దెబ్బ ఎలాగ ఉంటుంది, జాగ్రత్తగా ఉండి ట్రంప్, ఇప్పటికైనా సరే వెనక్కి తిరుగు, తప్పు నొప్పుకో అని కండిషన్లు కూడా పెడుతున్నారు. అంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నదో చూడండి. ఏం లేదు, యుద్ధం అయిపోయింది, ఇంకేముంది, నేను రంగంలోకి దిగానంటే 2 రోజుల్లో చేసేస్తాం, 3 రోజుల్లో చేసేస్తాం, వారం రోజుల్లో చేసేస్తాం, ఇరాన్ మటాష్ అన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు. అధ్యక్షుని కోల్పోయినా సరే వాళ్ళు కసి రోజు రోజుకి పెరుగుతుంది. తాడో పేడో తేల్చుకుంటాం అంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ఆ దేశాలను కూడా అటాకులు చేసేస్తున్నారు. చూస్తున్నాం కదా, గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలు. మరి ఒమన్ సముద్ర ప్రాంతంలో మిసైళ్లతో దాడి, 6 సిబ్బంది చనిపోయారని ఇరాన్ ప్రకటన. మరి ఇరాన్ ఆరోపణలు తోసిపుచ్చిన అమెరికా సెంట్రల్ కమాండ్. శత్రువుల దాడి, ఫ్రెండ్లీ ఫైర్లో విమానం కూలిపోలేదన్న అమెరికా. మరి 2 సైనిక ట్యాంకర్ల విమానాలు ల్యాండ్ అవుతుండగా ఘటన జరిగిందని, రెండో విమానం సేఫ్గా ల్యాండ్ అయినట్టు అమెరికా ప్రకటన. ఇంధనం నింపే ట్యాంకర్ KC-135 విమానం కూల్చివేత. తామే కూల్చేశామని ఇరానీ రెసిస్టెన్స్ గ్రూప్ ప్రకటన చేస్తుంటే విమానం కూల్చివేతపై అమెరికా, ఇరాన్ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. లేదు, మా విమానాన్ని ఎవరు కొడతారంటున్నారు, మీ విమానాన్ని మేము బద్దలు కొట్టామని వాళ్ళు అంటారు. సరే, ఏదైతే అవునండి, వీళ్ళు బద్దలు కొట్టారో, అక్కడ ఏమన్నా టెక్నికల్ పొరపాట్లు జరిగినాయో, అమాయకంగా అమెరికా విమానం అయితే అందులో ఉన్నవాళ్ళు చనిపోయారు. అది దారుణమైన విషయం. చాలామంది విమానం క్రాష్ అయితే ఇంకేమవుతుంది, అది పేల్చినా పేల్చకపోయినా అందులో ఉన్నవాళ్ళు అన్యాయంగా చనిపోయారు. ఎంత 6 సిబ్బంది, ఒకరిద్దరు కాదు, 6 సిబ్బంది చనిపోయారు. ఇదంతా కూడా మాదే. ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న డ్రోన్స్ తోటి అమెరికాని ఉచ్చపోయిస్తున్నాం అని చెప్తున్నారండి వాళ్ళు సింపుల్గా. ఎందుకంటే అమెరికా ఖజానా ఖాళీ అవుతున్నదట, బిలియన్ డాలర్లన్నీ కూడా బూడిద పాలు అవుతున్నాయి, ఆయుధాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా అయిపోతున్నాయి. ఎంత ఉంటుంది, ఎంత డంప్ ఉంటే మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఇసిరితేని. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, గుడి చూసి కొడుతున్నారు. సో వాళ్ళు ఎక్కడ గుడి చూసి కొట్టాలో ఆ స్పాట్కి వేసి కొడుతున్నారండి. అది ఇప్పుడు జరుగుతుంది. మరి విమానం కూల్చివేతపై ఈ భిన్న స్వరాల్లో ఏది నిజం, ఏది అబద్ధం? సరే, ఏది నిజం ఏది అబద్ధం అన్నది తర్వాత అంశం. అయితే నేను ముందుగా చెప్పినట్లుగా క్షిపణితో మాత్రం అమెరికా విమానాన్ని నేల కూల్చివేశామని వాళ్ళు చెప్తున్నారు. ముందుగా నేను ప్రస్తావించినట్లుగా అందులో 6 సిబ్బంది చనిపోయారని ఇరాన్ మీడియా చెప్తుంది. మరి ఈ వాదనలను అమెరికా సెంట్రల్ కమాండ్ కొట్టివేసినప్పటికీ కూడా ఏదో జరిగింది, వాళ్ళకైతే ఎఫెక్ట్ తగిలింది అన్న సంకేతాలు అయితే చాలా వరకు వస్తున్నాయి. మరి ఇరాన్కు అనుకూలంగా పనిచేస్తున్న ఇరాక్ రెసిస్టెన్స్ గ్రూప్ అండి, విమానం కూల్చివేతను ఖండించిన అమెరికా సెంట్రల్ కమాండ్. మరి ఇరాన్పై సైనిక కార్యకలాపాలకు మద్దతుగా పనిచేస్తున్న రీఫ్యూలింగ్ విమానం. 2 సైనిక ట్యాంకర్ల విమానాలు రీఫ్యూలింగ్ తర్వాత ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని. మరి ఒకటి పశ్చిమ ఇరాక్లో కూలిపోగా మరొకటి సేఫ్గా ల్యాండింగ్ అయ్యింది అని. మరి ఈ ప్రమాదానికి శత్రుదాడి లేదా మిత్రదేశాల బలగాల కాల్పులు కారణం కాదు అని ఒక ప్రచారం. మరి విమాన ప్రమాదం తర్వాత రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇవి కనిపిస్తున్న విజువల్స్. మరి ఇరాన్ యుద్ధంలో సిబ్బందికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే కార్యక్రమం. మరి పెరిగిన ట్యాంకర్ విమానాల అవసరాలు, దాడులకు ఎక్కువగా ట్యాంకర్ విమానాలే అవసరం. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం. మరి ఇలాంటి టైంలో ఆ పేలిన విమానం మేం పేల్చామని వాళ్ళు అంటారు. లేదు లేదు, మీరు పేల్చట్లేదు, అదేదో టెక్నికల్ ఇష్యూలోనో వేరే ఇష్యూలోనో ఒకటి సేఫ్గా ల్యాండ్ అయింది, ఇంకోటి ఏమో అక్కడ పడిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తారు. ఏదైనప్పటికీ కూడా అమెరికా మాత్రం శృంగభంగం అయిందనే చెప్పాలి ఇరాన్ దెబ్బకి.
ఇరాన్ చిచ్చర పిడుగులాగా చెలరేగిపోతుంది. మరి వాళ్ళ దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉన్నదో తెలియదు కానీ, వాళ్ళు మాత్రం ఎక్కడ మేము వెనక్కి తగ్గమంటున్నారు. ఎందుకంటే ముందుగా ప్రస్తావన చిన్న చిన్న డ్రోన్లతో కంటికి కనిపించకుండా వెళ్ళి టార్గెట్‌ని కొట్టుకొచ్చేస్తున్నాయి. ఏదో సినిమాల్లో జరుగుతుంటాయి కొన్ని అంశాల్లో. ఎంత గొప్పగా గుహలు ఏర్పాటు చేసుకున్న విలన్లు మంది మార్బలంతో ఉన్న హీరో చిన్న వాటిల్లో వెళ్ళి కొట్టుకొచ్చేస్తుంటాడు. అలాగే ఇరాన్ కూడా తమ హీరోయిజాన్ని చూపిస్తున్నది. చావో రేవో తేల్చుకుంది. అంటే తెగించిన వాళ్ళకి ఏది ఎక్కువ కాదండి. ఇంకా అవసరం లేదబ్బా ఈ జీవితం తేల్చుకుందాం అని కానీ రంగంలో దిగాడు అనుకోండి, ఆడు ఎంతమందినైనా లేపుతుంటాడు. ఆడికి చావు భయం లేదు. చావు భయం ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నా సరే, ఒకరికి భయం వేసినా సరే మిగతా వాళ్ళందరూ కూడా తోక ముడుస్తారు. ఇప్పుడు ఆ భయం లేని ఇరాన్ తాడో పేడో తేల్చుకోవడానికి సర్వం సిద్ధం చేసింది. మరి దీనికి ట్రంప్ సిద్ధమా అంటే ఆయన సిద్ధంగా లేనట్టు తెలుస్తున్నది. కొన్ని వార్తల నేపథ్యం ఏంటి, ఆయన ఏదో చక్రబంధంలో కూడా ఇరుక్కున్నాడు అని. మరి అందులో నుంచి ఆయన బయటకు వచ్చేది ఎప్పుడు, ఈ యుద్ధం అసలు ఆగుతుందా, ఇక్కడితో అవుతుందా, వేరే దేశాలకి ఇది పాగుతుందా, రష్యా, చైనా, అలాగే ఉత్తర కొరియా ఇవన్నీ కూడా రంగంలోకి దిగితే మరి అమెరికా పరిస్థితి ఏంటి? ఒక్క ఇరానే ఈ రకంగా గడగడలాడిస్తుంటే మరి మిగతా దేశాలు కూడా ఎంటర్ అయినాయి, వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాయనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ట్రంపే ఆలోచించుకోవాలి.